అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సిద్ధం సభని వైసీపీ పార్టీ కంప్లీట్గా పూర్తి చేసుకుంది ప్రకాశం జిల్లాలోని మేదరమెట్ల ప్రాంతంలో. అద్దంకి, బాపట్ల ఇట్లాంటి ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక ఏరియా అది. ఈ ఏరియాలో చాలా ఘనంగా సభ నిర్వహించాము. 15 లక్షల మంది, అంటే 1.5 మిలియన్ పీపుల్ అంటే మాటలేం కాదు, వీళ్ళందరూ వచ్చారు అని చాలా గర్వంగా చెప్పుకుంటుంది వైసీపీ పార్టీ. సో ఏపీ ప్రజలు అంతా కూడా నమ్మండి, మేము ఇంతమందిని జగన్ కోసం ఇంతమంది వచ్చారు అని. డెఫినెట్లీ వస్తే సంతోషమే. ఏ పార్టీకైనా అంతమంది మద్దతు ఉంది అంటే ఖచ్చితంగా మనమైనా ఆ పార్టీని సపోర్ట్ చేయాలి. అయితే రకరకాల క్వశ్చన్లు ఉన్నాయి. ఆ క్వశ్చన్లు వేస్తూనే తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు కానీ, జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు. అది కూడా సిద్ధం సభ జరుగుతూ ఉన్న టైంలో, మళ్ళీ తర్వాత పూర్తయిన తర్వాత కూడా ఇచ్చారు. ఆ షాక్లు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన డౌట్ చెప్తా. భీమిల్లో 3 లక్షలని వాళ్ళే చెప్తున్నారు. తర్వాత జరిగిన దెందులూరులో 6 లక్షలని, ఆ తర్వాత జరిగినటువంటి రాప్తాడులో 10 లక్షలని, ఆ తర్వాత నిన్న జరిగిన 4వ సభలో 15 లక్షలని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా అంతమంది జనం వస్తే భీమిలీలో ఎందుకు రాలేదు అంతమంది జనం అనేది నాకు అర్థం కాల. లేదు ఇక్కడ ఎందుకు తక్కువ మంది రాకుండా అక్కడ తక్కువ మంది ఎందుకు వచ్చారు అంటే, అక్కడ వీక్గా ఉందా వైసీపీ? నాకు అర్థం కాక అడుగుతున్నాను. నేను ఏదో సర్కాస్టిక్ కూడా కాదు ఇది. సో అక్కడ వైసీపీ వీక్గా ఉంది కాబట్టి మీరు ఒప్పుకుంటున్నట్ట ఇప్పుడు భీమిలీలో 3 లక్షలే వచ్చారంటే? ఎందుకంటే డిఫరెన్స్ నెంబర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు 8 వచ్చి ఇక్కడ 15 వచ్చారంటే డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది? ఒక 7 లక్షల తేడా ఉంది. అది కూడా పెద్ద తేడా, కానీ చాలా పెద్ద తేడా. 3 లక్షలే చెప్తున్నారు భీమిల్లో, వాళ్ళే అఫీషియల్గా చెప్పిన నెంబర్స్ ఇవి. అంటే 5 రెట్లు పెరిగింది, దాదాపు 5 రెట్లు పెరిగి అంతమంది అక్కడ ఎందుకు వస్తారు? ఉత్తరాంధ్రలో తక్కువ బలం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? నాకు అర్థం కాల. సో అందువల్ల ఇది నాకు వచ్చిన డౌట్. దీన్ని టీడీపీ కూడా అడుగుతున్నారు. ఇది కాకుండా వీడియోలో వాళ్ళు మార్ఫ్ చేయాల. డెఫినెట్లీ లైవ్ వీడియోలో అయితే మార్ఫ్ చేయడం ఇంపాసిబుల్. మీరు కింద గ్రీన్ మ్యాట్లు వేయండి, ఏమైనా లైవ్ వీడియోస్లో మార్ఫ్ చేయడం కుదరదు అబ్బా ఎవరికైనా కూడా. అయితే తర్వాత వచ్చిన ఫొటోస్ని విపరీతంగా మార్ఫ్ చేశారు. అందులో మాత్రం క్లియర్ కట్గా సీఎంఓ పెట్టినటువంటి ట్విట్టర్ హ్యాండిల్ ఫోటోలు చూడండి, వైసీపీ పార్టీ పెట్టినటువంటి ట్విట్టర్ హ్యాండిల్ వీడియోలు కానీ ఫోటోలు కానీ చూడండి, ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా మీరు ఇన్స్టాగ్రామ్ అయినా చూడండి, క్లియర్ కట్గా మార్ఫ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళగలుగుతుంది వైసీపీ పార్టీ. ఈరోజు ఆ గ్రీన్ మ్యాట్ ఫోటోలు చూసి లేకపోతే ఇంకొకటి చూసి వీళ్ళు ఫేక్ చేస్తున్నారు, మార్ఫ్ చేస్తున్నారు అనేటువంటి పాయింట్ని జనాల్లోకి చాలా బాగా తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ. అట్లాగని జనం రాలేదని నేను అట్లా, ఖచ్చితంగా జనం వచ్చారు, సమీకరించారు. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో కూడా వస్తారు. ఎందుకు రారు? ఇప్పుడు చంద్రబాబు మీద అభిమానంతో జనాలు రావట్లేదా? అట్లాగే జగన్ మీద అభిమానంతో కూడా జనాలు వస్తారు. కానీ ఒక లిమిట్ ఉంటుంది. అధికార పక్షంలో ఉన్న నేతకి, సీఎంగా ఉన్న నేత కోసం జనాలు ఎగబడ్డం అనేది తక్కువగా జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్ కోసం జనం ఎగబడ్డారు, ఒక బెటర్ ప్రత్యామ్నాయం కోసం ఎగబడ్డారు. అందులో ఎవరు కాదనడానికి లేదు. కానీ అప్పట్లో కూడా ఫోటోలు మార్ఫ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా చాలా ఫోటోలు మార్ఫ్ చేసినవి చేస్తూ ఉంటారు అన్నటువంటి ఆరోపణలు వాళ్ళ మీద కూడా ఉన్నాయి. బట్ వీళ్ళైతే రెడ్ హ్యాండెడ్గా దొరికారు కాబట్టి రేపు టీడీపీ దొరికితే దాని మీద కూడా మనం వీడియో చేద్దాం. సో తెలుగుదేశం పార్టీ ఈ పాయింట్ని చాలా బాగా జనాల్లోకి తీసుకెళ్లగలుగుతుంది. అందులో తెలుగుదేశం పార్టీ చాలా బాగా సక్సెస్ అవుతుందని చెప్పుకోవాలి. సో రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజల ఓట్లు ఎటువైపు ఉండబోతున్నాయి? సర్వే సంస్థలకి క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు, ఏపీ ప్రజల ఓట్లు ఎవరికి ఉండబోతున్నాయి అనేది చెప్పాల్సిన బాధ్యత, దాని మీద ఒక అవగాహన ఇవ్వాల్సిన బాధ్యత మీకుందని గుర్తుపెట్టుకోండి. సో వీడియో చూసి వెళ్ళిపోకండి, కంపల్సరీ మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.